ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తే కనుక యాకోబు గారి కోసం రాయబడ్డం మనం చూస్తాం. మరి యాకోబు గారిని మనం ఫిజికల్గా లేదా నార్మల్ మెటీరియలిస్టిక్స్ థింగ్స్లో చూస్తే కనుక దేవుడు చాలా ఆశీర్వదించాడు. విస్తారమైన పశువుల మందతో, మరి భార్యలు, దాసదాసీలు, పిల్లలు, వీటన్నిటితో తిరిగి వస్తూ ఉన్నప్పుడు యాకోబు హృదయంలో మరి అయ్యో నాకు ఆశీర్వాదం లేదు, తన హృదయంలో తన జీవితంలో ఆశీర్వాదం లేదని గమనించుకున్నాడు. వాక్యం చెప్తుంది, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడను. వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా, ఈరోజు నీ హృదయంలో తుఫాను రేగిపోతుందా? సమాధానం లేక ఉన్నావా? చాలా కలవరం, చాలా ఆందోళన, చాలా దిగులు, కొన్నిసార్లు విపరీతమైన టెన్షన్. ఏం జరుగుతుందో నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో మా భవిష్యత్తు, దేవుడు ఎట్లా నడిపిస్తాడో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నన్ను జ్ఞాపకం చేసుకోడేమో, ఆయన నన్ను వదిలిపెట్టేసి ఉంటాడు. ఇట్లాంటి ఆలోచనలు ఉంటే కనుక ప్రియులారా, యాకోబు యొబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడి పెనుగులాడి గెలిచినట్లుగా నీకు సమాధానం కావాలి. మరి యాకోబు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. దేవుని బ్రతిమాలుకుంటూ వచ్చాడు రాత్రంతా. నన్ను ఆశీర్వదించు ప్రభా, నా పరిస్థితిని మార్చు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి బ్రతిమాలుతూ వచ్చాడు. వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. మరి నెమ్మదిని కోల్పోయి ఉంటే కనుక మనకి విశ్వాసము, ప్రార్థనా జీవితము రెండింటినీ మనం మెయింటైన్ చేస్తూ ప్రభు మీద ఆనుకోవడం ఎట్లా నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా వాక్యం చెప్తుంది, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండనని చెప్పాను. దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకుందాం. దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. నాకు ఈ సమస్య ఉంది ప్రభు అని ప్రభువుతో చెప్దాం. మనుషుల దగ్గర కాక ప్రభు పాదసుని దగ్గర మనం కూర్చోగలిగితే నది వలె సమాధానం మన హృదయాల్లో ప్రభు ప్రవహింపచేస్తాడు. ఆయన అంటున్నాడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎందుకు కలవరం, ఎందుకు దిగులు, ఎందుకు భయం, ఎందుకు ఆందోళన? ఎందుకు అనంటే ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. వాక్యం చెప్తున్నావు, చింతపడి మొరడు ఎత్తు ఎక్కువ చేసుకోలేవు. మన వల్ల ఏమీ కాదు, వీ కెన్ డూ నథింగ్. మన వల్ల ఏమీ కాదు. ఆయన మీద నమ్మకం ఉంచు, దేవుని తట్టు తిరుగు, ఎడతెక్క ఆయన మీద నమ్మకం ఉంచు, చాలు. ఎప్పుడైతే మన ప్రభు మీద మనం ఆనుకుంటామో, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటామో, మరి సమాధానాన్ని ప్రభు మన హృదయాలకి, మన తలంపులకి ఇస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం నిలదొక్కుని నిలబడు, కదలక నిలుచు, మరి నిత్యము నిలుచు సియోను కొండ వల్లే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా, ఏ మాటలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏది కూడా మనల్ని కదల్చలేని స్థితిలో మన ప్రభు మనల్ని ఉంచుతాడు. ప్రభు మీద ఆనుకోవడం ఎట్లనో నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. యాకోబు వలె దేవుని పాదాల దగ్గర కూర్చుని పోరాడి పెనుగులాడేటువంటి ఆ పోరాట ఆ పటిమ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.